దామిని ఎక్కడకా? శరణ్య, దామినిని ఏమైనా చూసావా? ఇందాక రూమ్లో చూశాను. లేదత్తయ్య. దామిని, రా భోంచొద్దు గాని. రామ్మా. కూర్చో. శరణ్య, వడ్డించు. దామిని, ఏంటా పొడి పొడిగా కలుపుకోవడం? పట్టు, ఇంకొంచెం కర్రీ వేసుకో. ఇవాళ నీకన్నీ ఇష్టమైన వంటకాలే వండించావు. ఆకలిగా లేదు పిన్ని, తినాలనిపించడం లేదు. ఏమ్మా, ఏదైనా మరీ ఎక్కువగా మనసులోకి తీసుకుని ఆలోచిస్తున్నావా? అలాంటిదేం లేదు పిన్ని. అత్తయ్య గారు, దామిని లేదు అని పైకి చెప్తుంది, కానీ ఈ పెళ్లి గురించి మనసులో ఏదో ఆలోచిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఏమ్మా దామిని, ఉన్న పళంగా పెళ్లి ఏర్పాట్లు చేసేశాము, కనీసం సమయం కూడా ఇవ్వలేదని ఆలోచిస్తున్నావా? చూడమ్మా, మనసులో ఏ ఆలోచన వచ్చినా తీసేయమ్మా. ఇప్పుడొచ్చింది చాలా మంచి సంబంధం. పరువు, మర్యాదలు, ఆస్తి, ఐశ్వర్యం, అంతకు మించి ఏ దాపరికాలు లేని సంస్కారవంతమైన కుటుంబం అది. అవునమ్మా, ఈ సంబంధం ఇలా కుదరటం మన కుటుంబం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. మరోలా ఆలోచించాలన్న ఆలోచన కూడా మనకు రాకూడదు. వాళ్ళు మన కుటుంబం గురించి ఈ అభిప్రాయంతోనే ఉన్నారమ్మా. ఆ గౌరవం అలాగే మనం కూడా కాపాడుకోవాలి. బావగారు, అక్క, ఈ సంబంధం ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా దామినికి ఇష్టం లేకుండా అయితే బలవంతంగా పెళ్లి చేయలేం కదా. ఆనందా, దామిని, నీకైతే ఈ పెళ్లి ఇష్టమే కదా? మా బలవంతానేమి నువ్వు ఓకే అనలేదు కదా? దామిని, చెప్పమ్మా. ఇష్టమే పిన్ని.